హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిఫ్టీ నిన్నటి మూమెంట్ కంటిన్యూషన్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ బులిష్ మూమెంట్ కూడా వచ్చిందండి. ఇవాళ ఎగ్జాక్ట్ మన లెవెల్ దగ్గరే రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక్కడ ఫాల్ అయితే వచ్చిందండి. ఇది ఫాల్ మనకి రిట్రేస్మెంటా లేదంటే డైరెక్ట్ ఫాల్ అవుతుందా అది కూడా చూసుకోవాలి. ఒకవేళ మనకి ఫాల్ అయ్యేది ఉంటే ఇక్కడ గ్యాప్ అయితే కంపల్సరీ ఫిల్ చేయడానికి వస్తుందండి. ఎందుకంటే మనకి ఇండెక్స్ అయినా స్టాక్స్ అయినా ఏవైనా ఇలా గ్యాప్ అయితే ఉంచదు. గ్యాప్ ఫిల్ చేసిన తర్వాతనే మళ్ళీ పైకి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కనుక మనకి ఫాల్ లాగా వచ్చేది ఉంటే ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇదే లెవెల్ అండి, 25,795. ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మనకి 25,700 లెవెల్ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్ లెవెల్ వచ్చేసి 25,650. ఎందుకంటే మనకి ఇక్కడ నుండే బులిష్ మూమెంట్ వచ్చింది అండ్ అక్కడ వరకు కంపల్సరీ బేరిష్ మూమెంట్ అయితే రావాలి. ఇన్ కేస్ ఇది కూడా ఫాలో అయ్యేది ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ 25,588 అక్కడ వరకు రాకపోవచ్చు. ఫైనల్ లెవెల్ అయితే 25,650 ఆర్ 700. ఇంకా ఒకవేళ ఇది ఫాల్ కాకుండా జస్ట్ రీట్రేస్మెంట్ అనుకోండి, ఇది ఆల్రెడీ 0.5 లెవెలే, ఇలా వచ్చి రీట్రేస్మెంట్ తీసుకుంది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర ఆర్ ఈ లెవెల్ దగ్గర కనుక సపోర్ట్ తీసుకున్నట్టయితే మనకి మళ్ళీ 25,843 అండ్ 25,388 అండ్ ఫైనల్ లెవెల్ 25,935. ఇది కూడా బ్రేక్అవుట్ చేసేది ఉంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,965 అండ్ ఫైనల్ లెవెల్ వుడ్ బి 26,000. ఒకవేళ మనకి 26,000 కూడా బ్రేక్అవుట్ చేసేది ఉంటే డైరెక్ట్ లెవెల్ వచ్చేసి 26,100. 26,100 వరకు ఫైనల్ రెసిస్టెన్స్ అండి. అక్కడి వరకు కూడా వెళ్ళకపోవచ్చు, బట్ ఈ లెవెల్స్ అయితే ప్రియార్గా మనము నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలో కనుక కన్సాలిడేషన్ జరిగేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. ఆ లెవెల్స్ వచ్చేసి 25,935 అండ్ 25,843 కన్సాలిడేషన్ లెవెల్స్. Hope you like my video. Please like, share and subscribe. Thank you.